కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే సంజయ్ గారు. నమస్తే అండి. సంజయ్ గారు, నిన్న నిజామాబాద్ లో ఒక 2 రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇన్సిడెంట్ నిజంగా చాలా బాధాకరమండి. నిజంగా మీరు చూసుంటారు. చూసినాం శైలజ social అండ్ media. అనిల్ అనే ఇద్దరు భార్యాభర్తలు కూడా. అవునవును 24, 28 సంవత్సరాలండి. అవును. పెళ్లికి ముందు జరిగిన ఏదో ఒక ఇష్యూకి పెళ్లి తర్వాత దాన్ని సద్దుమణిగింది, అంతా కాపురం చేసుకుంటున్నారు. కేవలం ఇంట్లో బంధువులు తిట్టారు, బంధువులు అల్లరి చేస్తున్నారు, ఇంకా మేము బ్రతకటం ఇష్టం లేదని చాలా చిన్న వయసులో ఇద్దరం కూడా ప్రాణాలకు తెగించి ప్రాణ త్యాగం చేసుకున్నారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి, అంటే మేము ఇట్లా మీ వల్లనే చనిపోతున్నాము అని చెప్పి ఒక వీడియో తీసి మరీ పెట్టి అది చేయటం అనేది మేబీ ఎందుకు ఉండొచ్చమ్మా అంటే, కోర్టుకి వెళ్ళిన న్యాయం జరగట్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన న్యాయం జరగట్లేదు. ఆ అమ్మాయిని కేవలము సరే నువ్వు వయసులో ఉన్నప్పుడు చిన్న తప్పు ఏదైనా చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత సమాజానికి ఉంది, ఇంట్లో పేరెంట్స్కి ఉంది, అత్తమామలకు ఉంది. తప్పు అనేది తెలిసి ఎవరు చేయరు. కానీ ఆ అమ్మాయి చక్కగా ఉందండి. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు పిచ్చిగా ఎందుకు చనిపోయిన అర్థం కాదు. అక్కడ ఊర్లో వాళ్ళని కాకుండా ఇంకెక్కడో వెళ్ళి బ్రతకాల్సి ఉండే, అంత చేసుకోవాల్సినంత. కానీ చూటిపోటి మాటలు ఎట్లా ఉంటాయండి, మామూలుగా ఉండవు అసలు. ఆ పక్కింటి వాళ్ళు మాట్లాడే మాటలు, దెప్పిపోటు మాటలు, ఇంట్లో మేమేమనలేదండి అంటారు. కానీ ఆ మాటలకు నిజంగా అండి ఒక్కొక్కసారి ఎంత పెద్ద మహిళ అయినా, ఎంత ఆత్మగౌరవం ఉన్నా, ఒక మహిళకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది నిజంగా అండి. ఆ విషయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క సందర్భంలో నేను ఎందుకు బతుకుతున్నా అనిపిస్తుంది. ఆ క్షణం నుంచి మనం బయటపడ్డామనుకోండి, కానీ ఆ క్షణంలోనే జరగరాలనే జరుగుతాయి. చక్కగా ఉన్నారు భార్యాభర్తలు, అమ్మాయి ఏదో తప్పు చేసింది, ఒక సర్ది చెప్పి అంటామండి. కానీ ఆ సూటిపోటు మాటలతో మనసు అనేది వాళ్ళు కొన్ని జీవితం మీద కొన్ని ఆశలు పెట్టుకుంటారు. ఈ పక్కింటి వాళ్ళను, వీళ్ళతోని, అత్తమామలతోని మాట్లాడుతండి. నువ్వు ఇది చేసినావు, అది చచ్చే వరకు ఉంటది. ఒక మహిళ ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ఆ మచ్చ అనేది ఇంకెప్పటికి పోదు. ఇవాళ ఎట్ ద సేమ్ టైం భర్త కూడా అంతే. క్షమించినా కూడా చేసినా కూడా నీ గతం ఇట్లనే, నువ్వు గట్లనే పాడైతావు, నువ్వు గిట్లనే చేస్తావు అనేది. ఈ ధోరణిలో మార్పు రావాలి అంటే అది ఏ మార్పు వస్తుందో తెలియదు. కానీ ఈ మార్పులో వస్తే మాత్రం ఒక మహిళ ఈరోజు నిజంగా ఇంట్లో ఉన్న, మనము ఆఫీస్కి వెళ్ళే మహిళలను ఒకప్పుడు అనేవాళ్ళు, ఇంట్లో కూర్చొని వంట చేసుకొని పిల్లలకు వండి పెట్టిన మహిళ మీద కూడా ఒక వాచ్మెన్ కి, లేకపోతే ఇంటికి వచ్చే ఒక గ్యాస్ అబ్బాయికి, లేకపోతే ఒక ఎవరు వచ్చినా కూడా ఒక కరెంట్ బిల్ వచ్చిన అబ్బాయిని కూడా ఎఫ్ఐఆర్ కడుతున్నారు. అట్లా అయిపోయింది సమాజం. ఇక్కడ మనం ఈ అమ్మాయి ఇష్యూ తీసుకుంటే సంజయ్ గారు, ఈ అమ్మాయి సొంత పిన్ని, సొంత తమ్ముడు, వీళ్ళిద్దరే అన్నయ్య అనుకుంటారు, వీళ్ళిద్దరే నన్ను అనరాని మాటలు అన్నారు. ఆ బాధతోనే నేను చనిపోతున్నాను, నా భర్త బాగానే ఉన్నాడు, అత్తింటి వారు బాగానే ఉన్నారు, వాళ్ళ ముందు నేను తల ఎలా ఎత్తుకొని బతకాలి. ఆ అమ్మాయికి అసలు కొంచెం ఉండాలి. ఈ రోజు భర్త మంచిగా చూసుకుంటున్నప్పుడు, ప్రపంచంలో మనం ఒకటే, మనం ఎన్నో అంటామండి బయటకు వెళ్ళినప్పుడు, ఎవరేమన్నా నాకు అనవసరం, నా భర్త నన్ను నమ్మితే చాలు అని. ఆ సిద్ధాంతంతో మహిళ బ్రతకాలి. ఈమెమన్నదో అందరిని మెప్పించలేమండి మనము. ఇప్పుడు 100% ఎవరు సాటిస్ఫై చేయగలుగుతాం చెప్పండి? కరెక్ట్ సంజయ్ గారు, వాస్తవం. కాబట్టి అమ్మాయిలు వాస్తవం ఉన్నప్పుడు బయటికి రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అందుకే ప్రభుత్వాలు ఈ రోజు మీ కాళ్ళ మీద నిలబడి ప్రోత్సహిస్తుంటే, ఈ అమ్మాయిలు కూడా ఏమైపోతుందంటే ఉచితాలకు తొందరగా అలవాటు పైపోయి డబ్బు బాగా సంపాదించాలి, మనం ఒక ఐలో ఉండాలి, మేము ఈ రకంగా ఉండాలి అన్న యువతకి. అంటే మీరు చాలా మంది మహిళల్ని చూస్తూ ఉంటారు, ఒక ఎన్జిఓని రన్ చేస్తా ఉన్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు కదా. యువతకి మీరేం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నానమ్మా, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ ని గౌరవించుకుంటూ, కుటుంబ నేపథ్యం. ఇంకొకటి అండి, ఈ ఉమ్మడి ఫ్యామిలీస్ లేకపోవడం కూడా ఇలాంటి దాంట్లో కూడా దారి తీయొచ్చేమో అనిపిస్తుంది. బిజీ షెడ్యూల్లో అమ్మాయిలు మీ కాళ్ళ మీద నిలబడండి, మీకు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, చదువు లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా కూడా పరిజ్ఞానం ఉందనుకోండి, బయటికి వెళ్ళి బ్రతకొచ్చు. మేము ఎవడో మీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ అంతరాత్మకు మీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎవడో మనకి సర్టిఫికెట్ ఇచ్చేది, ఎవరో మనకు వచ్చి అనాల్సింది. ఏ భర్త అయినా, ఏ భార్య అయినా ఎవరికెవరు సర్టిఫికెట్ ఇయ్యరు అండి. ఎవరిస్తారు చెప్పండి? అమ్మాయిలు ధైర్యంగా సాధించండి. నన్ను ఇట్లా అన్నారు కదా, మా చిన్నమ్మ ఇట్లా అన్నది, మా పిన్ని ఇట్లా అన్నది, మా బాబాయ్ ఇట్లా అన్నాడు, మా అన్న ఇట్లా అన్నాడు అంటే ఎవరు పత్తితులు కారండి. ఎవరి జీవితంలోకి వెళ్ళి ఎవరు ఏమి ఉండరు. మన బాధ వచ్చినప్పుడు మనమే బాధపడాలి, ఫైట్ చేయాలి. ఎస్, నేను ప్రతి ఒక్క అమ్మాయికి నేను అదే చెప్తా, ఫైట్ చెయ్యి. నీ జీవితంలో
నీ పుట్టే పిల్లలకు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా జరగకూడదు అనే కాన్సెప్ట్ తోని ఎస్ నేను ఇక్కడే పడేసుకున్నా, ఇక్కడే నేను వెతుక్కుంటా అని ఒక ధైర్యంతో ముందుకోవాలని స్పిరిట్ నేను మా మదర్ ఫౌండేషన్ మహిళలకు కూడా, నేను ఒంటరి మహిళలకు ఇదే చెప్తాను. సంజయ్ గారు, ఇంకొక విషయం అండి, ఇక్కడ మనము వాళ్ళ అన్నయ్యది కానీ పిన్నిది కానీ మాటలు వింటే ఇది ఏదో పెళ్లి కాక ముందు జరిగిన తప్పు, రేపటి రోజున నువ్వు చక్కగా ఉండమ్మా, అత్తవారింట్లో ఇబ్బంది పడకుండా ఉండమ్మా అని చెప్పిన దానికే తను ఇంత తీవ్ర స్థాయిలో అమ్మాయి తనువు చాలించింది. అదొకటే కాదమ్మా, ఇట్లమ్మా అట్లమ్మా అన్నది కాదు. కొన్ని ఏముంటాయి అంటే నువ్వు ఎందుకు ఏజ్ వస్తున్నావు, నీ బతికెందుకు, నువ్వు అదెందుకు. అయితే గతంలో జరిగిన తప్పుని వీళ్ళు మళ్ళీ ఏదో అమ్మాయి ఒక్కొక్కసారి కొన్ని తప్పులు మళ్ళీ ఒక్కొక్కసారి కూడా వీళ్ళకి తెలియకుండా జరుగుతుంటాయి. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే పెద్ద పెద్ద అనేసరి మనసు ఒక్కొక్కసారి చెలిస్తుందమ్మా ఎవరికైనా. అలాంటి సిచ్యువేషన్ అనేది మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లల విషయంలో మనం యుక్త వయసు వచ్చినాక చాలా జాగ్రత్త వహించాలి తల్లిదండ్రులు. ఎవరైనా కానివ్వండి, అత్తమామ అయితే మాత్రం ఎవరికి రైట్స్ ఉన్నాయండి, భర్త అయితే ఎవరికి రైట్, నీకు ఇష్టం లేకపోతే వదిలిపెడితే మన సమాజంలో బ్రతకలేం. కానీ ఇంకా కూడా ఆ నాగరికత ఉన్నందుకు ఇంకా కూడా మనం బాధపడాలా, సంతోషపడాలి. ఎందుకంటే ఇతర దేశాలకు పోలిస్తే మన భారతదేశంలో సాంప్రదాయాల ప్రకారంగా భర్తకు గౌరవిస్తున్నాము, అత్తమామను గౌరవించుకుంటూ ఒక వస్త్రధారణ కూడా సంతోషంగా మనం హ్యాపీగా, అంటే ఒక మంచిగా నిండుగా చీర కట్టుకొని వెళ్తున్నామంటే మన భారతదేశ మహిళలను చూపిస్తారు. ఇతర దేశాలు అట్లా లేదు. కానీ నేను అనేది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీకు నువ్వు ప్రూవ్ చేసుకో, నీ అంతరాత్మకు చేసుకో. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఇంకొకరికి నువ్వు ఇవ్వాలి కాదు. నీ అంతరాత్మ నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకో. నీ భర్తతోని నువ్వు మంచిగా ఉండి, మీరిద్దరు మంచిగా ఉండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేది. మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చిరమ్మా? నువ్వు ఫేస్బుక్ అంటే ఏమనుకుంటున్నారు? ఫేస్బుక్ లో ఇచ్చిపోతే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎక్కడ శిక్ష? అక్కడ మర్డర్లు చేసినాకే శిక్ష గత లేదు. నువ్వేదో ఫేస్బుక్ లో పెట్టుకోగానే నువ్వేదో లైవ్ ఇయ్యంగానే అయిపోయిందా? నీకు శిక్ష పడిపోతుందా? ఏమైతుంది? ఈ రోజు తను లేదు కదా, ఈ రోజు తను లేదు. కానీ ఈ రోజు ఎంతో మంది అమ్మాయిలను చూసుకొని ప్రభుత్వం కూడా స్పందించింది. సీతక్క కానివ్వండి, ఇట్లాంటి మహిళలు ఉన్నారు కదా, చాలా మంది స్పందించారు. కానీ చనిపోయి మీరు చేసి అందరి మాలాంటి తల్లులకు ఇలా ఒక కడుపు కోత బాధ అనిపించింది. నేను మా అమ్మాయిది చాలా చూసాను, అన్ని టీవీలలో చెప్తుంటే, సోషల్ మీడియా చెప్తే బాధ అనిపించింది. నిజంగా అలాంటి గతి ఇంకా రాకూడదు. అలాంటి సిచ్యువేషన్ ఈ అమ్మాయి కూడా రాకూడదమ్మా. దయచేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఇలాంటి టీవీ వాళ్ళు ఉన్నారు, మాకు ఇట్లా హెల్ప్ చేయమని చెప్పండి. మంచి ధైర్యంగా వచ్చి మాట్లాడండి. నాకు ఇలా జరిగింది, నాకు ఇలా అయ్యింది, మీ పిల్లలకి ఇట్లా జరగవద్దు, నేను ధైర్యంగా బతుకుతాను చూపించండి, సాధించండి. ఏదో ఒక నీలాంటి ఒక 10 మంది పిల్లల్ని స్ఫూర్తిగా తీసుకొని నాలాంటిది ఇలా రావద్దు అని చెప్పి. గతంలో తప్పు చేసిన వాళ్ళు రిపీట్ అయితే అని మనం చెప్పలేము. గతంలో దాని గుణపాఠంగా కూడా కొంతమంది ఇంకోటి జరగొద్దని కూడా మనం అనుకుంటాం. కానీ కొన్ని మనకు తెలియకుండా జరిగిపోతాయండి పొరపాట్లు. ఆ పొరపాట్ల వల్ల అత్తమామలు ఇవన్నీ ఆ లోపలని ఆడబిడ్డలు వీళ్ళందరూ సూదులాగా బయట వదిలిపెట్టాలి. ఇంట్లో మనశ్శాంతి లేకపోతే మనం ఎక్కడ చెప్తాం చెప్పండి. కాబట్టి ఇంట్లో ఉన్న పరిస్థితుల ప్రభావమో ఏది ఉన్నా కూడా ఒక మహిళ ఫస్ట్ ఆర్థికంగా ఎదగాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బిలో పవర్టీలో ఉన్న మహిళలు ఈ రోజు ఈ రకంగా ఎదగాలి అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.